హాయ్ ఫ్రెండ్స్, మేము రాయల్ ట్రేడ్ ఫెయిర్ లండన్ సిటీ ఎగ్జిబిషన్కి వచ్చేసామండి. ఎక్కడో కాదు, మన తెనాల్లోని. మా పెద్దోడు చూసాడా, అసలు ఎంత ఎగ్జైట్మెంట్గా వెళ్తున్నాడు చూడండి. ఫాస్ట్గా వెళ్తున్నాడు అసలు. మేము 5:30కి వెళ్ళామండి. అక్కడ అసలు ఎవ్వరు కనిపించలేదు. ఏంటబ్బా అసలు ఉందా లేదా అనిపించింది. సర్లే అని మెల్లగా నడుచుకుంటూ వెళ్తుంటే మేము తెనాల్లో ఉన్నామా లండన్లో ఉన్నామా అనిపించిందండి. అట్లా ఉందండి బాబు, అసలు మామూలుగా లేదు. పిచ్చెక్కిచ్చేసిందండి బాబోయ్. అసలు కట్అవుట్స్ మామూలుగా లేదులే. మరి రామ్మా అని వీడి గోల. ఉండరా మెల్లగా చూసుకుంటాం, ఎలాగో మనం లండన్ దాకా వెళ్ళలేం కదా నాన్న, ఇక్కడే లండన్లో ఉన్నామని ఫీల్ అయిపోయి చూసుకుంటూ వెళ్దాం తల్లి అని చెప్తున్నాను. సాయి, ఇంటి దగ్గర గోల ఏం చేసావు? 2 days నుంచి ఎగ్జిబిషన్ అన్నావా, ఎందుకు అలా పరిగెడుతున్నావు నాన్న? మెల్లగా వెళ్దాం పద నాన్న చూసుకుంటూ అంటున్నా. వాడు మళ్ళీ రిటర్న్ పరిగెత్తుకుంటూ వచ్చి, బాబోయ్ ఏంటమ్మా నువ్వు అంత స్లోగా నడుస్తున్నావు, నడువమ్మా అని గోల. వాడి బాధ ఏంటంటే అండి, లోపలికి వెళ్ళి త్వరగా ఎప్పుడెప్పుడు గేమ్స్ ఎక్కాలా అని వాడు. నేనేమో ఉండురా నాన్న చూసుకుంటూ వెళ్దాము అని చెప్పి నా గోల. వెళ్తూ ఏంట్రా అసలు ఎవరు లేరు, నువ్వు నేను తప్ప అంటే, అమ్మ రామ్మ ఎవరు లేకపోతే మనం ఆడుకొని వెళ్ళిపోదాం అని వాడు. నాకైతే అసలు లండన్లో ఉన్నాను ఫీలింగ్ వస్తుందబ్బా. అట్లా ఉంది అసలు, మామూలుగా లేదులే. అసలు సూపర్ ఉందండి. చూడని వాళ్ళు ఉంటే త్వరగా వచ్చి చూసేయండి. ఏంటండి బాబు, వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంది అసలు. ఏం కనిపించట్లా. వచ్చామా లేదా, అమ్మయ్యా కనిపించిందిరా బాబోయ్. ఎక్కడికి వచ్చినా ఇవి బాగా కనిపిస్తాయండి మనకి లేడీస్కి, ముఖ్యంగా జ్యువెలరీ ఐటెం. అది కనిపించగానే ఆగుతామా, నేను ఏదో తీసుకుందాం అన్నాడు మా వాడు. రామ్మ అందరూ వెళ్ళిపోతున్నారు, నువ్వు ఇంకా ఇక్కడే ఎతుకుతూ ఉన్నావు, ఏదో ఎక్కడికి వచ్చినా ఈ కొంటూనే ఉంటావు కదమ్మా, రామ్మ అని గోల. సరే అని వాడికి ఏ కనిపించిన బొమ్మలు కావాలన్నాడు. సరే నీకు నేను ఇంటి దగ్గరే కదా చెప్పా కదా సాయి, బొమ్మలు అలా ఏంటి ఏం కొను, జస్ట్ గేమ్స్ ఏమైనా ఆడిస్తా అని చెప్పా. సరేనమ్మా అని చెప్పాడు. సరే ఒక టేబుల్స్ బుక్ తీసుకున్నాను. నెక్స్ట్ వెళ్తుంటే మసాలా కనిపించిందండి, ఇంకా బెలూన్ గేమ్ ఇవన్నీ. వాడు తీసుకోమ్మా అన్నాడు. ఏం వద్దు, సైలెంట్గా నీకు గేమ్స్ అయితే అటు ఇటు వీళ్ళు ఎక్కువైపోయారండి. రండి బెలూన్ షూట్ ఆడదాము, ఈ గేమ్స్ చాలా ఇది ఆఫర్స్ ఉన్నాయండి, మీకు ఫ్రీ అండి, మీరు గెలుచుకుంటే అన్నీ మీకేనండి అని వీళ్ళ గోల. వాళ్ళ గోలకి మన పిల్లలు మన మైండ్ తినేస్తున్నారండి బాబు. ఏమి ఎగ్జిబిషన్ అని. సరే అని మెల్లగా వచ్చాం. వస్తే మా కారు ఎక్కుదా అంటున్నాడు. కారు కనిపించేసినాడు. పాప్కార్న్ అన్నాడు. ఏమొద్దు నాన్న, ఇక్కడ అసలు ఏమీ తినకూడదు, జస్ట్ గేమ్స్ అంటే ఆడుకోవడానికి, కొంచెం టైం పాస్ అని చెప్పి వచ్చాము. సరే కారు ఎక్కుతా అన్నాడు. వద్దులే నాన్న నెక్స్ట్ ఎక్కుదు, నువ్వు చిన్నప్పుడు కాదు కదా పెద్దోడు అని చెప్పి. సరేనమ్మా అన్నాడు. సరే అని ఇంకా అంతా హర్రర్ వచ్చింది. హర్రర్ దెయ్యం. వెళ్తావా సాయి అంటే, అమ్మో నాకు భయం అమ్మ నేను రానన్నాడు. సరేనని ఇంకా జైన్ వీళ్ళు, ట్రైన్ గేము, కార్ గేమ్ ఇవన్నీ కనిపిస్తుంది. అమ్మ అన్నీ ఎక్కుదామమ్మా నువ్వు, నేను అమ్మ నాకు భయం సాయి నేను రానమ్మో అన్న. పాపం ఏం వద్దనేసరికి అలా నుంచొని చూస్తున్నాడు. ఇంకా నేనేమన్నా అంటే ఏదో ఎక్కిద్దామని నాకు భయం, వాడికి భయం. వాడు ఎక్కడంటున్నాడు, నువ్వే ఎక్కమ్మా, నువ్వు ఎక్కితే నేను అన్నాడు. వామ్మో నేను ఎక్కనయ్యా బాబు, తిన్నది మధ్యాహ్నం తిన్నది బయటకు వచ్చింది, అలాంటి సాహసాలు నేను అస్సలు చేయనురా బాబు అన్న. సరేనమ్మా అని ఇక్కడ ట్రైన్ గేమ్ ఉంది, ట్రైన్ ఎక్కుదామమ్మా అన్నాడు. వద్దు నాన్న అన్న. ఇక బోట్ ఒకటి కనిపించిందండి, బోట్ గేమ్. 5 minutes అన్నాడు, 50 rupees అన్నాడు. సర్లేని ఎక్కునా అన్న. సరే అని టికెట్ తీసుకొని ఎక్కించాను. ఫుల్ ఎంజాయ్ చేశాడండి. చూడండి మీరు కూడా, మామూలుగా కాదు. అమ్మ ఇంకొంచెం 5 minutes అయిపోయి రామ్మ రారా అంటే, అమ్మ ఇంకొంతసేపు ఉంటామా అని అంటున్నాడు. పక్కన ఇంకా అతను కూడా ఏమనలేదు, ఒక చిన్న బాబు ఉన్నాడులేండి, ఏమనలేదు. సరే ఆడుకోనివ్వనులేండి అన్నాడు. పక్కన ఈ ట్రైన్ గేమ్ చూసి, అమ్మ ట్రైన్ ఎక్కుదామా అన్నాడు. బాబాయ్ నేను రానయ్యా, నువ్వు ఎక్కితే ఎక్కని, అమ్మ నేను ఎక్కలే నాకు భయం అన్నాడు. సరే సార్ ఇంకెళ్ళిపోదాం పదనాన్న. అమ్మ ఇంకొంచెంసేపు ఉందామమ్మా ప్లీజ్ అమ్మా అని గోల. అది అక్కడ ఉన్నంతసేపు అది ఎక్కుదాం ఇది ఎక్కుదాం, అది తిందాం ఇది తిందాం అంటాడు. అరే నాన్న అక్కడ తినకూడదు, బయటికి వెళ్ళి తిందాంరా అంటే అలా విండు. అమ్మ కారు ఎక్కుదామమ్మా, లేకపోతే అది ఎక్కుదాం ఇది ఎక్కుదాం, మైండ్ తినేసాడండి బాబోయ్. మామూలుగా కాదు. వీడిని ఇంకొకసారి ఎక్కడికి తీసుకెళ్ళంత విసిగిచ్చాడండి బాబు. సరే లైటింగ్ వేశారు కానీ సర్లే అని అందరు వీడియో తీస్తారు, మనం ఎందుకు తీయకుండా ఉండాలని నేను కూడా వీడియో తీసేసానండి. మరి చూపించాలి కదా నేను ఎక్కడికి వెళ్ళాను అనేది. మీరు చూసి వెళ్ళనోళ్ళు చూసి ఆనందపడతారు కదా, లోపల ఎలా ఉంటుందో ఏంటి. ఎలాగో లండన్ దాకా వెళ్ళలేము, ఇదే లండన్ అనుకుంటున్నాం కాబట్టి. సర్లే రిటర్న్ వస్తుంది, కాయిన్ బాక్స్ కనిపించింది. ఒక్కసారిగా నాకు 10th class మెమరీస్ గుర్తొచ్చేసాను. అమ్మ నేను మాట్లాడుతున్నా మావోడు
సరే అని అలా మాట్లాడుతూ ఇంకా 2 పిక్స్ తీసుకొని లాస్ట్ ఫైనల్ టచ్ ఒక వీడియో తీసామండి లైటింగ్లో. సూపర్గా వచ్చింది. ఇదేనండి ఆ వీడియో. మా వాడు అసలు ఫుల్ బీభత్సంగా ఎంజాయ్ చేస్తాడండి బాబు. ఇదండి లండన్ సిటీ అంటే.